ఇంతవరకు తను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఎందుకంటే తను ఆ మొక్క అనౌన్స్ చేయగానే జగన్ అక్కడ బాగా డబ్బులు డంప్ చేసేసి తనను దెబ్బతీస్తాడన్నటువంటి భయంతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకనే వెనకాడుతున్నారు. అయితే పిఠాపురం ఖాయం అంటూ తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మన తిరుపతి అనుకున్నారు, బట్ తిరుపతి అయితే కష్టమన్న తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినో చేర్చుకుని ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంకి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి చాలా కాలం పాటు సీరియస్గా ఎఫర్ట్ పెట్టినటువంటి వర్మ తను ఎదురు తిరుగుతారని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం ఉంటే ఆయన కన్విన్స్ చేసే పని పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికి ఊరంతా వచ్చినటువంటి పోస్టర్లు పెద్ద చర్చనీయాంశమని పిలిస్తే పలికేవాడు స్థానికుడే నా ఓటు అంటూ రాత్రికి రాత్రి వెలిసినటువంటి ఫ్లెక్సీలు, స్థానికుడికే నా ఓటు అంటూ యువతను ఆలోచింపజేసే విధంగా ఈ పెట్టుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ భారీ ఎత్తును తీసుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లో నాన్ లోకల్ అభ్యర్థులే బరిలో ఉంటారు, స్థానికేతరులను గెలిపిస్తారు అన్నటువంటి పరిస్థితి అయిపోయింది ప్రస్తుతం. ఇది అందుకని ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇద్దామంటూ హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు జనసేన అభ్యర్థి టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం రాజమండ్రి రూరల్ కడియం. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వంగాగీత విశ్వనాథ్ కాకినాడ ఎంపీ నుంచి వచ్చిన ఆమె గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే పెండెం దొరబాబుది కాకినాడ రూరల్. ఆయన స్థానంలో గీతను ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. గత కొన్ని రోజులుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ అంటూ దాదాపు ఖాయమంటున్నటువంటి ప్రచార నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ అంశం తీసుకొచ్చారు. పిఠాపురంలో ఈ నాన్ లోకల్ వారిని అడ్డగట్టేసేందుకే ఈ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. టీడీపీ నుంచి బరిలో ఉన్న లోకల్ ఇన్ఛార్జి వర్మ వర్గీయులే ఏర్పాటు చేశారన్నటువంటి ప్రచారం జరుగుతోంది.